చిన్న బిడ్డలాగా యువకులాగా ఇక్కడ చేరిన కూడా విచారణ బాలకులు మరియు ప్రపంచమంతా కూడా ఎంతగానో ప్రేమించబడి కొనియాడబడుతున్నటువంటి ఆదివాపురి అంతోని వారి భక్తుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేక విధంగా మన యొక్క విచారణ 50 సంవత్సరాల స్వర్ణ జూబిలీ మనం కొనియాడుకుంటాం. కాబట్టి ఈ జూబిలీ పండుగ యొక్క శుభాకాంక్షలు, దేవుని యొక్క విశిష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అందరికీ ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. మన మధ్య అంతోని వారి నామధేయం కలిగినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఆదరణ చేయడం అందరూ కూడా ఉపయోగపూర్వకంగా పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది ముఖ్యంగా మన ప్రియాలు అంతో దాస్ గారికి వారి ప్రియులైనటువంటి అంతోని వారి పండుగ సందర్భంగా వారికి అందరి తరపున కూడా కర్మలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సహజంగా ఒకరికొకరు నమస్కరించుకుంటాం. సందర్భంగా మన యొక్క సాంప్రదాయం విధంగా 3 విధాలుగా మనం నమస్కరించడం జరుగుతుంది. మన తోటి వారితో సహా వ్యక్తులతో అయిన వారితో మనం నమస్కరించేటప్పుడు మన హృదయం స్థాయిలో మనం ఈ విధంగా నమస్కరించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనకంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు నమస్కరించేటప్పుడు మనం చేతులు జోడించి మరి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా దేవుడికి నమస్కరించినప్పుడు కన్నం పెట్టినప్పుడు మనం ఈ విధంగా కాకుండా ఇలా దేవుడికి నమస్కరిస్తాం, కన్నం పెడతాం. ఇది మనకు పెద్దలు నేర్పించినటువంటి విషయం. అన్ని కూడా నమస్కారాలే లేదా పెట్టాలి, కానీ ఒక్కొక్క దానికి ఉన్నటువంటి భావం అర్థం పరమార్థం వేరుగా ఉంది. కాబట్టి మనం పరస్పరం ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తుంటాం. మనం పునీతుల ప్రార్థన కోసం ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే దేవుని స్వయంగా దేవుని ప్రత్యక్షంగా ప్రార్థిస్తూ ఉంటాం. మనం ఇచ్చే ఈ భావం, మనం చేసే ఈ ప్రార్థన ఇవన్నీ ఒకటే కాదు. మనం దేవుడు ఇచ్చినటువంటి ప్రజాపంలో మొదలైనటువంటి సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికంగా ప్రేమించాలి. అదేవిధంగా 1 మరి 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతుంది. ఆమె ప్రభు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, వినుమా ఓ ఇజ్రాయేలా, నీ ప్రభు అయిన దేవుడు ఒక్కడే. ఆయన నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మీరు ప్రేమించాలి, ఆరాధించాలి, విశ్వసించాలి, అనుసరించాలి అని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మనందరం కూడా క్రీస్తు అనుచరులంగా, విశ్వాసంగా మనం నమ్మేది, విశ్వసించేది, ఆరాధించేది ఆ ప్రభువును మాత్రమే. సకల వస్తువుల కంటే ఆయన అధికంగా మనం ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి మనవరి మనుషులైనటువంటి ఈ పునీతులు ప్రభువు ఆ విధంగా నన్ను విశ్వసించడంలో, ఆరాధించడంలో, ఆయన అనుసరించడంలో
అనుసరించడంలో కృతజ్ఞులై ఉన్నారు, విజయాన్ని సాధించి ఉన్నారు, మనకు గొప్ప ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. దేవుడు వారి జీవితంలో తన మహిమను ప్రదర్శించి ఉన్నారు. అలాగే వారు దేవుడికి ప్రేమైన వారుగా ఆయన సన్నిధిలో చేరి ఉన్నారు. కాబట్టి ఆ పునీతులను మనం గౌరవిస్తున్నాం, వారి యొక్క పుణ్య జీవితాన్ని కొనియాడుతూ ఉన్నాం. అంతేకాకుండా మన యొక్క విశ్వాసం కేవలం ఈ జీవితానికి పరిమితం కాదు. మరణించిన తర్వాత అంతా నాశనమైపోతుంది లేదా అంతమవుతుందని మన విశ్వాసం కాదు. మరణం అనే వారు కూడా మనం శాశ్వతమైన జీవితంలో చేరుకుంటూ ఉన్నాం. అశాశ్వతమైన ఇహలోక జీవితాన్ని సాధించి మనం శాశ్వతమైనటువంటి నిత్య జీవనంలోకి పరలోకానికి ప్రవేశిస్తున్నామని మనందరికీ తెలియదు. అందుకే అపోస్తలులు గ్రహించేటువంటి విశ్వాసంలో మనం ప్రకటిస్తున్నాం. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నారు, నిత్య జీవమును విశ్వసిస్తున్నారు అని ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి మరణంతో మన జీవితం అంతం కావడం లేదు. మరణం అనే ద్వారా కూడా నిత్య జీవనంలో మనం ప్రవేశిస్తున్నాం, దేవుడి సన్నిధిలో చేరుతూ ఉన్నాము. అంతేకాకుండా విశ్వాసంలో ముందుగా చెప్పబడుతుంది, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నారు అని మనం ప్రకటిస్తున్నాం. అంటే నన్ను నమ్మి విశ్వసించి జీవించిన వారు ఎవరికి మరణించడం సజీవులుగానే ఉంటారని ప్రభువు ఇచ్చిన వాగ్దానం మేరకు విశ్వాసులందరూ వరకు దేవుడి సన్నిధిలో చేరుతూ ఉన్నారు. వారు దేవుడి స్తుతిస్తూ బలపరుస్తూ భయపరుస్తున్నారు, వారి కోసమై ప్రార్థిస్తూ ఉన్నారు అన్నది మన యొక్క నమ్మకం, విశ్వాసంగా ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నేను తండ్రి వద్దకు వెలుస్తున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయి, అంతకంటే గొప్ప క్రియలను చేయి అని నేను మీకు నిశ్చయంగా చెబుతున్నాను అని ప్రభు చెప్తున్నాను. అందుకని మనం ప్రభు ఇచ్చే మాటలపై ఆధారపడి ఆయన వాగ్దానాన్ని విశ్వసిస్తున్నాం. అది అనుగుణంగానే మనం మన సత్య ఏకైక అపోస్తలుల సంఘంలో దేవుడు మన మహిమను ప్రదర్శించినటువంటి పునీతులను మనం స్మరించుకుంటూ ఉన్నాం, వారిని కొనియాడుతున్నాం, వారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నాము. ఈ పునీతులు ప్రధానంగా మనకు ఒక ఆదర్శంగా ఉన్నారు. మీలా నాలా సాధారణ మనుషులైనటువంటి వీరు ఇంత ప్రధానంగా ప్రభువు నమ్మారు, విశ్వసించారు, ఆయనను అనుసరించి జీవించారు. చివరికి మరణించి ప్రభు కోసం మరణించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. జీవితంలోనే ఎన్నో త్యాగాలు చేసినటువంటి వారు చివరికి తమ ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. వారి జీవితాల్లో ప్రభు తన యొక్క మహిమను ప్రదర్శించి ఉన్నారు. అలాంటిది మనం కూడా ఆ విధమైనటువంటి పుణ్య స్థితిని చేరుకోవచ్చు, మనం కూడా ప్రభుని అనుసరించవచ్చు అనేటువంటి ఆశ నమ్మకం కలిగించడానికి మీరు ఒక గొప్ప ఆదర్శంగా ఉంటూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులు. మరి వారి జీవితంలో దేవుడు మహిమను కనపరిస్తే వారి జీవిత కాలంలోనే ఈ లోకంలో ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాల ద్వారా దేవుడు తన మహిమను వారి ద్వారా ప్రదర్శించగలిగితే నీకు నేను కూడా వారి వారి ప్రామాణికంగా జీవిస్తే మన జీవితాల్లో కూడా దేవుడు తన మహిమను ప్రదర్శిస్తాడు అన్నది మనకు ఒక నమ్మకం, ఆశ, కోరిక కలుగుతుంది. కాబట్టి మొదటిగా
ఆదర్శాన్ని మనం స్వీకరిస్తున్నాం. రెండవదిగా దేవుడు వారి జీవితాల్లో ఏ విధంగా తన మహిమను ప్రదర్శించాడో మన జీవితాల్లో కూడా తన మహిమను ప్రదర్శిస్తాడని నమ్ముతూ ఉన్నాం. మూడవదిగా వారు దేవుడి సన్నిధిలో మన కోసం ప్రార్థిస్తారని, దేవుడు వారి ప్రార్థన ఆలకించి మనకు తన దీవెనలను వరాలను అనుగ్రహిస్తారు అన్నది మనందరి నమ్మకం, విశ్వాసం. కావున ఇతరులకు భావించే విధంగా మనం మన ప్రీతులను అనేక మంది ప్రీతులను ఈ రీతిగా మనం గౌరవిస్తున్నాం, కొనియాడుతున్నాం. దేవుడు వారి జీవితాల్లో అనుగ్రహించిన మహిమనే మనం కొనియాడుతున్నాం. దేవుని కొనియాడుతున్నాం, దేవుని మహిమనే కొనియాడుతున్నాం అన్న విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, కాబట్టి ఎంత మాత్రం ఇతరులకు అలాంటి ఆలోచన ఆపోహన రాకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మనం ఎందుకు ఏమి ఎలా చేయాలని కూడా నేర్చుకోవాలి. దాని ప్రకారం మనం అనుసరిస్తూ జీవించాలి. ప్రియమైన సహోదరి, ఈ విధంగానే ఈనాడు బహుళ ప్రజాదరణ కలిగినటువంటి అనేక మంది భక్తులను కలిగినటువంటి ఎంతో వారికి మనం స్మరించుకుంటూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. వారి ప్రార్థన సహాయాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. అంతకంటే విధంగా వారి జీవితాన్ని ఒక ఆదర్శంగా స్వీకరిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులు, ప్రభువుని అనుసరిస్తున్నాము. ఆయన మాటలు అడగడానికి ఈ వారు ఒక ఆదర్శంగా ఉంటూ ఉంటాం. కాబట్టి గత 12 రోజులుగా గతంలో కూడా వారి గురించి ఎన్నో సంగతులు, విషయాలు అందరూ కూడా బాగా తెలుసుకుని ఉన్నారు. వాటిని నేను ఇప్పుడు తిరిగి ప్రస్తావించుకుంటున్నాను. మరి రెండవ ఈనాటి ముఖ్య అంశమైనటువంటి జూబిలీ గురించి మనం ధ్యానించుకున్నాం. అందరికీ తెలిసిన విధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అందరూ వారి పండుగ జరుపుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం మన విచారం ఎంతో పేరుగా దేవునికి అంకితం చేయబడినటువంటి విశాల యొక్క స్వర్ణ జూబిలీని మనం కొనియాడుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మనం జూబిలీ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకున్నాం. దేవుని స్తుతిస్తూ గౌరవిస్తూ ఆయనను కొనియాడడం. ప్రియమైన సహోదరి సహోదరులు, మనం ఈనాడు సువిశేషంలో విని ఉన్నాం. ఏ విధంగా ప్రభువే స్వయంగా తాను 100 సంవత్సరాలు ప్రకటించినట్టు వచ్చి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఆ 100 సంవత్సరాల యొక్క రూపురేఖలు, స్వరూపం ఎలా ఉంటుందని కూడా ప్రభు వివరించి చెప్పాడు. ప్రభు పరిశుద్ధ గ్రంథం నుండి ఆయన యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం నుంచి ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. అనగా 4800 సంవత్సరాల క్రితం యెషయా చేసిన ప్రవచనాన్ని ప్రభు ప్రకటించి ఉన్నారు. 800 సంవత్సరాలుగా ఈ 100 సంవత్సరం గురించినటువంటి ప్రకటనను వారు వింటూనే ఉన్నారు. వారిని ప్రభు ప్రకటించి కూర్చున్నప్పుడు అందరూ ఆయన లేకుండా చూస్తూ ఉన్నారు. దేవుడి గురించి ఏదైతే విన్నాము, ఇంకేమో చెప్తారనుకున్నాం. కానీ మన 8 సంవత్సరాలుగా వింటున్న విషయాన్ని మనకు ప్రకటించారు. మరి ఇందులో మనకు ఏమి గొప్పదనం ఉంది అని వాళ్ళు బహుశా చూసుకుంటారు. ప్రభు అది గ్రహించారు. అప్పుడు లేచి నిజమే మీరు 800 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రవచనాన్ని ఆలకిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ప్రభు లేచి నిలిచి చెప్పిన మాటలు, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని చెబుతూ అలా చెప్పడానికి ఆనందం వారి మధ్య ఉండదు. వారి ఈ లోకంలో బాగుంటుంది.
సంవత్సరం అనేది ఆనందం వేడుక అనేది విధంగా పరిపూర్ణతను చేకూర్చుకోవాలి. అవి నెరవేరాలి అంటే ప్రభు మన మధ్య ఉండటం అనేది ఎంతో అవసరం. దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మనందరి మనసులో హృదయాల్లో మన జీవితంలో ఉంటాడో అప్పుడు అది మనకు నిజమైన హిత సంవత్సరం జూబిలీగా ముందు ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులు. కాబట్టి మనం ఒక సంఘంగా మేఘరాశంగా ఈనాడు జూబిలీని జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబంగా వ్యక్తిగతంగా మనందరం కూడా ఈ జూబిలీలో ఆనందిస్తూ ఉన్నాము. దీనికి ప్రధానమైన విషయం ఏంటంటే ఈ జూబిలీ అనగా ప్రభువుని మనలో కలిగి ఉండడం, మనతో కలిగి ఉండడం, మన ప్రభువుతో పాటు నడవడం అన్న అర్థాన్ని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే అది మన జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు చెప్పి ఉన్నాడు, నా ఆనందం మీలో ఉండాలి, ఆ ఆనందం మీలో పరిపూర్ణత చేసుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి జూబిలీ యొక్క అర్థార్థం అనే మనలో ప్రభు ఇచ్చే ఆనందం, ప్రభు ప్రసాదించే శాంతిని మనం కలిగి ఉండడం. అంటే మన జీవితాలకు కేంద్రంగా ప్రభువు కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఒక సంఘంగా, ఒక సమాజంగా ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును కేంద్రంగా కలిగి ఉంటామో ఆయన చుట్టే మన ఆలోచనలు, మన ఆశలు, కోరికలు, మన ప్రణాళికలు, మన యొక్క నడవడిక ఉంటుందో అప్పుడు ఈ ఆనందం మన ఎందుకు పరిపూర్ణమవుతుంది. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు చెప్పాడు, నేను జీవము ఇచ్చుటకు వచ్చితిని, నేను జీవము ఇచ్చుటకు వచ్చితిని. అంటే జీవం అంతో ఎంతో గొప్ప అని కాదు, దానిని సమృద్ధిగా వసతులకు నేను వచ్చి ఉన్నాను అని ప్రభువు చెప్తాడు. కాబట్టి ప్రభువునందే మన పరిపూర్ణమైన ఆనందం, నిజమైన శాంతి. నేను మీకు శాంతిని వసూలుతున్నాను, ఈ లోకం ఇచ్చే రీతిలో కాదు, నాదైన శాంతిని మీకు వసూలుతున్నానని ప్రభువు చెప్తాడు. కాబట్టి మనలో అలాంటి శాశ్వతమైన శాంతి, ఆనందం మనలో ఉండాలి అంటే మనలో పరిపూర్ణ సమృద్ధిగా జీవం కలిగి జీవించాలంటే ఆ ప్రభువు మన మధ్య ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, దీనిని మనం జూబిలీ యొక్క సందేశంగా స్వీకరించాలి.